హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియోస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన భారతదేశంలో ఉన్న మళ్ళీ విదేశాల్లో ఉన్న మా యొక్క శిష్యులందరికీ కూడా నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురువుల ఆశీర్వాదంతో మీరు చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాలని, దీర్ఘాయుష్మాన్ భవ, విజయ భవ, అఖండ విజయ ప్రాప్తిరస్తు, అష్టైశ్వరస్తు, శ్రీరస్తు, శివమస్తు, తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా గురువు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. అయితే ఈరోజు టాపిక్ తీసుకెళ్తున్నాను. మన భారతదేశంలో అంటే 20వ శతాబ్దంలో పుట్టిన గురువులు. అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు నేను గురువుని కాదంటాడు. మరి ఓషే గారు నేనే భగవాన్ రజనీష్ని అంట, నేనే గురువుని మీకు అంటారు. ఈ రెండు పదాలు జనాల్ని 20వ శతాబ్దంలో చాలా కన్ఫ్యూజ్ చేశాయి. అయితే ఎవరి బాట వారిది. వారి డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే ఆశ్చర్యపోతారు. జిడ్డు కృష్ణమూర్తి గారు 11వ తారీఖే పుట్టారు. మరియు ఆచార్య రజనీష్ గారు కూడా 11వ తారీఖే పుట్టారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా భూమి మీద లేరు. కానీ ఓషో గారు ఏమంటారంటే, నేను మరణించలేదు, జన్మించలేదు, కానీ 1991 నుంచి 1990లో అలా విజిట్ చేశాను భూమి మీద అంటారు. సో వీళ్ళిద్దరిలో ఒక 10 పాయింట్స్ నేను రాసి పెట్టాను ఇక్కడ. ఆ 10 పాయింట్స్ చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీకు ఎవరిష్టం, మీరు ఇంతవరకు ఈ పేర్లు విన్నారా, మీరు ఎవరిని ఫాలో చేస్తున్నారు, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో జిడ్డి కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, నెంబర్ 1 పాయింట్, గురువు అవసరం లేదు. మీకు అవసరం లేదంటే అవసరం లేదని కామెంట్ చేయండి, అవసరం ఉంటే అవసరం అని కామెంట్ చేయండి. కానీ ఓషో గారు ఏమంటారంటే, గురువు మార్గదర్శనం ఖచ్చితంగా అవసరము అని ఓషో గారు అంటున్నారు. మరి 2వ పాయింట్లో తీసుకుంటే, ఏ పద్ధతి అవసరం లేదు, ఈ పద్ధతి నేర్చుకో, ఆ పద్ధతి నేర్చుకో. ఇప్పుడు నేను న్యూమరాలజీ ఉన్నా, ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఏ పద్ధతి అవసరం లేదని జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు. ఓషో గారు ఏమంటారంటే, ధ్యానానికి పద్ధతులు అవసరం, చాలా రకాల పద్ధతులు, ఏదో ఒక పద్ధతి నేర్చుకో అంటారు. ఈయన పద్ధతే అవసరం లేదు అంటున్నారు. చూడండి, ఒక్కొక్కసారి ఆలోచించండి. సో స్వయం పరిశీలన, 3వ పాయింట్గా స్వయం పరిశీలన అవసరమని జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు. ఇక్కడ ఓషో గారు ఏమంటారంటే, ధ్యానము ప్లస్ అనుభవం, మెడిటేషను మరియు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. కానీ ఇక్కడ స్వయం పరిశీలన, అబ్జర్వేషన్ చేయి, సెల్ఫ్ అబ్జర్వేషన్ చేయి. నువ్వు తింటున్నావా, పడుకుంటున్నావా, లేస్తున్నావా, దొడికెళ్తున్నావా, సెక్స్ చేస్తున్నావా, డబ్బు సంపా, ఇవన్నీ అబ్జర్వ్ చేయి. నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఇది నువ్వు అబ్జర్వ్ చేయడమే నీ గురువు అని అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ధ్యానము ప్లస్ అనుభవం 2 కావాలంటున్నారు ఓషో గారు. ఇక 3వది ఏమంటున్నారంటే, నిశ్శబ్దం, అవగాహన అని 4వది అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఓషో గారు, ఆనందం, ఉత్సాహం, జీవన వేడుక, సెలబ్రేషన్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి ఎల్లప్పుడు అని ఓషో గారు అంటున్నారు. ఇక 5వది ఏంటంటే, సంస్థలు, మతాలు ఇవన్నీ ఏం అవసరం లేదు అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. సంస్థలద్దు, మతాలద్దు, కులాలద్దు, ప్రాంతాలద్దు, నువ్వు ఒక్కడివి నువ్వు ఆలోచించుకో అంటున్నారు అనమాట. అదేవిధంగా మనకు ఓషో గారు ఏమంటున్నారంటే, ఓషో గారు ఆశ్రమాలు, కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. తర్వాత మనకి ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, క్రమశిక్షణ కంటే జాగరూకత, అంటే చాలామంది స్ట్రిక్ట్గా ఇట్లా 5 గంటలకు లేవు, 3 గంటలకు లేవు, ఇట్లా క్రమశిక్షణ అంటారు కదా. నువ్వు ఎప్పుడు లేచినా, ఎప్పుడు పడుకున్నా నువ్వు అవేర్నెస్లో ఉన్నావా, గమనిస్తున్నావా, గమనంలో ఉన్నావా అని గమనించమంటున్నారు. లేదు, మనకి ఇక్కడ క్రమశిక్షణ కంటే జాగృతావస్థలో ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి, గమనంలో ఉండాలని మనకు కృష్ణమూర్తి గారు అంటున్నారు. ఇక్కడ టెక్నిక్స్ ద్వారా పరివర్తన చెందాలి అని ఓషో గారు అంటున్నారు. అదేవిధంగా మనకు 7వ మెథడ్లో ఏమంటున్నారు, సీరియస్గా ఉండాలి, లోతైన విశ్లేషణ చేయాలి అంటుంది. సీరియస్గా ఉండాలి, ఇట్లా సీరియస్గా ఉండాలి అంటే అంతర్ముఖంగా కూడా. ఇట్లా జోక్, ఇప్పుడు నా వీడియోలు కూడా చాలామంది అంటే, అరే ఈ గురువు ఇట్లా కామెడీ చేస్తాడు ఏంది, ఇట్లా కామెడీ వెనుక ఎంతో సీరియస్నెస్ ఉంది.
ఎంతో సీరియస్నెస్ ఉంది. మీకు వీడియోల ముందరనే సీరియస్నెస్ ఇట్లా హ్యాపీగా కనిపిస్తాయి, కానీ అంతర్ముఖంగా సీరియస్నెస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఓషో గారు ఏమంటారంటే కథలు చెప్పండి, జీవనశైలి కథలు చెప్పండి, హాస్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని ఓషో గారు అంటారు. ఇక 8వది ఆలోచన బంధనం నుండి విముక్తి కావాలి అంటారు. అదేవిధంగా ఓషో గారు ఏమంటారంటే శరీరం, మనస్సు, ఆత్మ సంగ్రమం, వికాసం కావాలంటారు. ఇక 10వది ఏంటంటే ట్రూత్ ట్రూత్ ఈజ్ ఏ ప్యాత్లెస్ ల్యాండ్. సత్యము ఏది ఆధారం అవసరం లేదు అని మనకు కృష్ణమూర్తిగా అంటారు. మెడిటేషన్ ఈజ్ ద వే, ఓన్లీ వే అని ఓషో గారు అంటారు. ఇక 10వది లైన్ ఏంటంటే సాధారణంగా నిరాడంబరంగా జీవించాలి అని కృష్ణమూర్తిగా అంటారు. సృజనాత్మకంగా, వైవిధ్యంగా, ఎక్సలెంట్గా, రిచ్గా జీవించాలని ఓషో గారు అంటారు. అయితే ఈ విషయం ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా మరణించారు. 90 సంవత్సరాలకి కృష్ణమూర్తి గారు మరణించారు. మరి 58 సంవత్సరాలకేమో మనకు ఓషో గారు మరణించారు. సో వీళ్ళిద్దరిలో కూడా ఒకటి కామన్ ఏంటంటే ఒకరు రిచ్గా ఉన్నారు, ఒకరు చాలా పేదరికంతో మరణించారు. ఇవన్నీ గమనించండి. తప్పకుండా మీ జీవితంలో గురువుల ఆశీర్వాచం వల్ల మీ జీవితంలో ఏమైనా మార్పు జరిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా తప్పకుండా గురువు ఆశీర్వచనం ఉంటే మనం ఏదైనా సాధించదని ఋషీశ్వర్ నుంచి చెప్పారు, సనాతన నుంచి చెప్పారు, ఎన్నో వేల యుగాల నుంచి 10,000 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. సో మీరు కూడా ఏమంటారు? మీ మాటలో మీ గురువు ఉన్నాడా? మీ గురువు పేరు ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.